వికారం లేని తత్వాన్ని బోధించే శాస్త్రము వికారాలతో కూడుకున్నదాన్ని కూడా బోధించింది. ఎందుకు? సర్వకారణత్వాత్తు సమస్త కారణాలతో, అంటే సమస్త బ్రహ్మాండాలకు సృష్టి జాతానికంతా కూడా కారణమైన కారణం చేత వికారధర్మైరపి వికారధర్మాలతో కూడుకున్న కొన్నిటి ద్వారా అన్ని కాదు, మళ్ళీ పరమేశ్వరుడు ఉపాస్యత్వేన నిర్దేశి, ఆ పరమేశ్వరుడు ఉపాసన కొరకు సాధకుని కొరకు నిర్దేశింపబడింది. ఎందుకంటే ఏ ధర్మం లేకుండా ఏ ఉపాసన లేకుండా మరి సాధకుడు కూడా ఉపాసన చేయాలంటే చేయలేరు. కాబట్టి కొన్ని ధర్మాల విశేషణాలతో కూడుకున్న దాన్ని కూడా బోధించింది. అంటే సర్వకర్మ సమస్త కర్మలు కలిగిన వాడు, సర్వకామ సమస్త కోరికలు కలిగినవాడు, సర్వగంధ సమస్త గంధాలు కలిగినవాడు, సర్వరస సమస్త రసాలు కలిగినవాడు. అంటే అర్థమేమి? సమస్తం తనలో ఉన్నాయి కాబట్టి బయటికి వచ్చేస్తున్నాయి. సమస్తం తనలో లేకపోతే ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? సమస్త రూపాలు సర్వగంధం సర్వరసం అన్నీ ఉంటే సృష్టి క్రమంలో మళ్ళీ బయటకు వచ్చినాయి. మయ్యవ సకలం జాతం మై సర్వం ప్రతిష్టం మై సర్వం లయం జాతి. నా ఎందు పుట్టినాయి నా ఎందు పుట్టినాయి అంటే అన్ని ఉన్నవాడు లేనివాడు ఇప్పుడు అన్నీ ఉన్నాయి అనే రూపాన్ని కూడా బోధిస్తూ ఉంది. అందువల్ల తథా హిరణ్యశ్మశ్రుత్వాది నిర్దేశోపి భవిష్యతి. ఆ విధంగానే సూర్యమండలంలో ఉన్న హిరణ్య పురుషుణ్ణి కూడా ఆ తత్వమే అని చెప్పేదానికి ఏమాత్రం కూడా అభ్యంతరము లేదు. ఎందుకంటే ఆ రూపంలోనే ఆ విధంగానే అక్కడ అతను కూడా ఉన్నాడు. యదపి ఆధార శ్రవణాన్న పరమేశ్వరైతి, ముందు ఒకటి చెప్పారు కదా, ఆధారము దానికి ఒకటి ఆధారం ఉంది అని చెప్పినందువల్ల పరమేశ్వర నిరాధారం అని చెప్పబడింది కదా. అందువల్ల ఆధార శ్రవణం చేత ఆధారమని చెప్పబడింది, ఆధారమని వినబడుతుంది. కాబట్టి పరమేశ్వరుడు నిరాధారుడు కాబట్టి సమస్తానికి ఆధారం కాబట్టి హిరణ్య పురుషుణ్ణి హిరణ్మయ పురుషుణ్ణి పరమేశ్వరుని దానికి వీల్లేదని ఒక ఆక్షేపం చేశాడు కదా. దానికి చెప్తున్న అత్రోచ్యతే స్వమహిమ ప్రతిష్టస్యాపి ఆధార విశేషోపదేశ ఉపాసనాతో భవిష్యతి. తన మహిమయందు తాను ప్రతిష్ఠుడై ఉన్నప్పటికీ ఉపాసకుల యొక్క ఉపాసనా సౌకర్యం కొరకు ఏదో ఒక ఆధారము చెప్పబడుతుంది. ఏంటది? సర్వగతత్వాదు బ్రహ్మణో వ్యోమో సర్వాంతత్వోపత్తే. అన్నిటి ఉన్న ఇక్కడ బ్రాహ్మణం అని పడింది, తప్పు బ్రహ్మణం అని ఉండాలా. అందువల్ల సర్వగతత్వాదు అంటే అన్నిటి యందు ఉన్నందువల్ల. ఇంకోటి ఏంటిది? వ్యోమో సర్వాంతరత్వాపత్తే. ఆకాశం ఎట్లా అయితే అన్నిటి యందు నిండి ఉందో అట్లాగే పరమాత్మ కూడా అన్నిటి యందు నిండి ఉన్నాడు అని అనుకున్నప్పుడు కదా ఒక ఆధారంగా ఉన్నాడంటే అన్నిటికీ ఆధారం అనేది వచ్చిందా లేదా? తనకు ఆధారం లేకపోవచ్చు, అన్నిటికీ ఆధారం అయ్యాడు లేదా? అన్నిటి అందున్నాడు లేదా? ఆ విధంగా బోధించకపోతే ఉపాసకుడు ఏమో కావాలా? అంతటా ఉన్నవాడు అని తెలిసినప్పుడే సర్వాధనం అనుకున్నప్పుడే ఉపాసన చేయగలుగుతాడు, లేకపోతే ఉపాసన చేసేదానికి అవకాశం ఉండదు. అందుకే వ్యోమో సర్వాంతరోపత్తే. ఎట్లాగైతే ఆకాశం సర్వవ్యాపకమైందో అట్లాగే పరమేశ్వరుడు కూడా సర్వాధారం అయ్యేదానికి అవకాశము. అందువల్ల ఐశ్వర్య మర్యాద శ్రవణం అపి అధ్యాత్మాదిదైవత విభాగాపేక్షం ఉపాసనార్థమేవ. మరి ఐశ్వర్య మర్యాద కూడా చెప్పబడింది కదా. వాడి ఐశ్వర్యం పైకి వీడి ఐశ్వర్యం కింది వరకు అని చెప్పబడిందా లేదా? ఆదిత్య మండలంలో ఉండేవాడికో మర్యాద పైకి వీడికి కిందికి అని చెప్పింది. ఎందుకంటే అది కూడా ఉపాసకుల యొక్క ఉపాసన సౌకర్యం కొరకు మాత్రమే చెప్పబడింది. ఉపాసనార్థో భవిష్యతి. అది కూడా ఐశ్వర్య మర్యాద శ్రవణమపి అధ్యాత్మ అధిదైవత విభాగ అపేక్షయ. అధ్యాత్మ సంబంధము అధిదైవత సంబంధం వాటి యొక్క విభాగం చేయాలనే ఉద్దేశం చేత అది కూడా ఉపాసన కొరకే కాని వాస్తవము కాదు, ఉపాసన కొరకు సౌకర్యం కొరకే చెప్పబడింది. అందువల్ల పరమేశ్వర ఏవ అక్షాదిత్యోరంతరుపదిశ్యతే. అందువల్ల ఆదిత్యంలో ఉన్న ఆ పురుషుడు కావచ్చు, అక్షులో ఉన్న ఈ పురుషుడు కావచ్చు
పరమేశ్వరుడే కాని పరమేశ్వరునికైనా భిన్నమైన వాడు కాదు అని ఈ విధంగా నిర్ధారణ అవుతుంది. అటు శృతి రూపంలో చూసినా స్మృతి రూపంలో చూసినా పరమాత్మకి ఎన్ని రూపాలున్నాయి? 2 రూపాలు, ఒకటి సాకార రూపము, ఒకటి నిరాకార రూపము. ఇది చెప్తూ ఉంది కాబట్టి ఇది కూడా ఉపాసకుల యొక్క సౌకర్యార్థమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. అందువల్ల ఇక్కడ మీరేదైతే ఆక్షేపణ చేశారో సర్వగతమైన పరమాత్మ, నిరాధారమైన పరమాత్మ అయ్యేదానికి వీల్లేదు, అది సంసారి పురుషుడు అన్నారో అది కాదు, అక్కడుండేవాడు ఇక్కడుండేవాడు పరమాత్మే అని. ఎందుకు? అంతః తద్ధర్మోపదేశాత్. తద్ధర్మోపదేశం అంటే పరమాత్మ యొక్క ధర్మాలను ఉపదేశం చేసిన కారణం చేత అని కదా. అది కదా ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చాము. అందువల్ల ఈ విషయాన్ని చూపిస్తూ ఆ రెండిట్లో ఉండేది కూడా పరమాత్మనే అని ఈ విధంగా సిద్ధం చేశారు. మిగతా విషయాలు రేపు. హరి ఓం తత్సత్. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః పునః. బ్రహ్మసూత్రాలు నిన్న అంతస్థధర్మోపదేశాత్ అనే సూత్రంలో అక్షిలో ఉన్న పురుషుడు, ఆదిత్యంలో ఉన్న పురుషుడు జీవుడుగా చెప్పబడతాడా, ఈశ్వరుగా చెప్పబడతాడా అనే విషయాన్ని క్షుణ్ణంగా విచారించి ఆఖరికి జీవపక్షంలో కాదు ఈశ్వర పక్షంలోనే సమన్వయం అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. భేద విషుపదేశాచ అస్తి చ ఆదిత్య శరీరాభిమానిభ్యో జీవేభ్యో అన్యః ఈశ్వరో అంతర్యామి. భేదం ఎక్కడ ఉంది అంటే ఆదిత్యాది శరీరాభిమానిభ్యో, ఆదిత్యుడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆ శరీరం పైన అభిమానం కలిగిన వాళ్ళు ఒకరున్నారా లేదా? సూర్యుడు యొక్క శరీరం పైన అభిమానం, చంద్రుడి పైన అభిమానము, మనిషి శరీరం పైన అభిమాని. ఈ అభిమాని జీవుడి కంటే కూడా భిన్నమైన వాడు ఒకడు ఈశ్వరుడు అంతర్యామి. అంతఃసంయమేతీతి అంతర్యామి, లోపల ఉండి అందరినీ నియమించేవాడు ఒకడున్నారు. శరీరం పైన అభిమానం కలిగిన వాడు ఒకడు, దానికంటే భిన్నమైన వాడు అంతర్యామి అయిన వాడు ఒకడు ఉన్నాడు అని మనకు శృతి చెప్తుంది. య ఆదిత్యే తిష్టన్ ఆదిత్యాదంతరో యమాదిత్యో న వేద యస్యాదిత్య శరీరం య ఆదిత్య మంతరో యమత్యేష త ఆత్మాంతర్యామ్యమృత అని బృహదారణ్యకోపనిషత్తులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆదిత్యాయ తిష్టన్ ఆదిత్యాలంతరో, ఆదిత్యంలో ఉండి, ఆదిత్యాలంతరో ఆదిత్యం లోపలనే ఉన్నాడు. కానీ ఎన్న ఆదిత్యో వేద, ఆదిత్యుడు అతన్ని తెలుసుకోలేడు. సూర్యుడిలోనే ఉన్నాడు అంతర్యామి, కానీ సూర్యుడు అతన్ని తెలుసుకోలేడు. మనలో ఉన్నాడు అంతర్యామి, మనం తెలుసుకుంటున్నామా? మనం ఎట్లా జీవులం, ఆయన కూడా జీవుడే. మనకంటే కొంచెం పెద్దగా ఉన్నందువల్ల ఆయన పెద్ద ఏం కాదు. రాష్ట్రపతి మనకంటే పెద్ద, కొంచెం మనం శాసించేవాడు కావచ్చు, ఆయనకంటే కూడా పెద్ద అయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకొరకు సూర్యుడు పెద్దే కావచ్చు, కాక ఆయనకంటే కూడా పెద్దెవరు? అంతర్యామి తత్వం. అందువల్ల సూర్యునిలో ఉన్నప్పటికీ సూర్యుని ద్వారా ఆయన తెలియబడే వస్తువు కాదు, అది చెప్తున్నారు. ఈశ్వరుడు అంతర్యామి ఆదిత్యే తిష్టన్, ఆదిత్యం యందు ఉండి కూడా
ఆదిత్యానంతరో యమాదిత్యో నవేద, ఆదిత్యంలో ఉన్నప్పటికీ ఏ తత్వాన్ని అయితే సూర్యుడు తెలుసుకోలేకుండా ఉన్నాడో, ఆయన లోపల ఉన్నంత మాత్రం చేతను తెలుసుకోవాలని ఉందా? మన లోపల కూడా ఉన్నాడు. మనం ఎట్లయితే జీవులమో ఆయన కూడా ఒక జీవుడే. మనం మన యొక్క కర్మఫలాన్ని ఎలాగైతే అనుభవిస్తున్నామో ఆయన కర్మ యొక్క ఫలాన్ని కూడా, మంచో చెడు సుఖమో, అది కర్మఫలం అంటే పుణ్యకర్మని చేత కదా దేవతా శరీరాలు వచ్చేది. ఆ కర్మఫలం ఉన్నంత వరకు ఆయన ఆదిత్య రూపంలో ఉంటాడు. అయినప్పటికీ అంతర్యామి రూపంలో ఉన్న ఆ తత్వాన్ని తెలుసుకోలేడు. నవేద యస్య ఆదిత్య శరీరం ఆదిత్యమంతరో యమయత్యేష, ఆదిత్యంలో ఉండి కూడా ఆ ఆదిత్యని యమయత్ అంటే నియమిస్తూ ఉన్నాడు. భయాదస్యాత్తపతి సూర్య భయాదస్త ఇంద్రశ్చాగ్నిశ్చ యమోధావతి పంచమః కఠోపనిషత్తులో. భయా అస్య తపతి సూర్య, ఆయన యొక్క భయం చేతిని సూర్యుడు తప్పిస్తున్నా అంటే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. పంచమోధావతి యమః, ఐదవ వాడేవాడు అంటే యముడు పరిగెత్తూ ఉన్నాడు అని కఠోపనిషత్తు మంత్రాలు. ఇవన్నీ కూడా దేవుడు అనుకున్నాక ఆయన అంతర్యామి ఉండేవాడు, నియమించేవాడు ఇంకోటి ఉన్నాడు లేదా? ఉన్నాడు. అట్టే మనకు లోపల అంతర్యామి ఉండేవాడు, దానికంటే ఇంద్రునిలో ఉండేవాడు, యమునిలో ఉండేవాడు, అందరిలో అంతర్యామి ఉండేవాడు ఉన్నాడు. కానీ ఆ అంతర్యామి అయిన వాడిని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మనం ఎట్లయితే తెలుసుకోలేకపోతున్నాం వాళ్ళు కూడా తెలుసుకోలేరు. ఆ అంతర్యామి ఎట్లా తెలియబెడతాడు? పుణ్యం చేతి తెలియబెడతాడా? జ్ఞానం చేతి తెలియబెడతాడా? స్వరూప జ్ఞానం చేతి తెలియబెడతాడు. స్వరూప జ్ఞానం కావాలంటే మళ్ళీ ఎక్కడికి పోవాలా? గురువు దగ్గరకు పోవాలా, మళ్ళీ మానవ జన్మకు రావాలా, లేదా అక్కడ ఎవరన్నా గురువులు దొరికితే ఎక్కడైనా విచారించాలా. బృహస్పతి దేవతలకు గురువే అయినప్పటికీ ఆయన గురువుగా ఉన్నాడు, ఏ కార్యాలకు ఉన్నాడు, కానీ మొత్తానికి వేదాంతాన్ని మాత్రం బోధించిన. చిట్టు చివరికి ఇంద్రుడు ఎక్కడికి పోయాడు? బ్రహ్మదేవుడి దగ్గరికి పోయాడు జ్ఞానం కావాలంటే. అందువల్ల సూర్యుడు అంతర్యామియే ఉన్నప్పటికీ సూర్యుడు ఆ తత్వాన్ని తెలుసుకోలేడు. కాబట్టి నా వేద యస్య ఆదిత్య శారీరం ఆదిత్య మంతరు యమేత్యేష, ఆదిత్యంలో శరీరంలో ఉన్నప్పటికీ ఆదిత్యాన్ని నియమం చేసినప్పటికీ ఆత్మ అంతర్యామి అమృత, అది ఆత్మస్వరూపమై అంతర్యామి అమృతస్వరూపమై ఉంది. ఎప్పుడు మరణధర్మం లేకుండా ఉంది. సూర్యుని యొక్క శరీరం పైన, మన శరీరం పైన, గాలి యొక్క శరీరం పైన, ఇంకా ఈ లోకం నుంచి ఏ లోకాలు ఉన్నాయో ఆ శరీరాల పైన ఆయన మాత్రం అమృత స్వరూపుడే కానీ అంతర్యామే కానీ ఆయన పోయేవాడు కాదు. ఇప్పుడు ఆదిత్యంలో ఉండే పురుషుడు, జీవనుల అక్షలో ఉండే పురుషుడు వేరుగా ఉన్నారా, ఒకటిగా ఉన్నారా? వేరుగా ఉన్నారని మన భేద విపదేశాలు. ఆదిత్యుడు వేరు, ఆదిత్యంలో అంతర్యామి ఉండేవాడు వేరు. అయినప్పటికీ దానిలో ఉండేవాడు అతన్ని తెలుసుకోలేడు. ఇది శృత్యంతరే భేద విపదేశాతో వేరే వేరే సూర్యునిలో ఉన్నప్పటికీ ఆ తత్వాన్ని సూర్యుడు తెలుసుకోలేకపోతున్నాడు, జీవునిలో ఉన్నప్పటికీ ఆ తత్వాన్ని జీవుడు తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి అక్కడ హిరణ్యమైన పురుషుడు కావచ్చు, ఇక్కడ ఉండే అక్ష పురుషుడు కావచ్చు, ఏంటిది ఏది జీవ రూపంలో తీసుకునేదానికి లేదు, అంతర్యామి రూపంలో ఉండే తత్వాన్ని తీసుకోవాలని ఈ శృతి యొక్క అభిప్రాయం కూడా మనకు చెబుతూనే ఉంది. తత్రహి ఆదిత్యాద్ అంతర యం ఆదిత్యో న వేద ఇది వేదితురాదిత్యాది విజ్ఞానాత్మనో అన్య అంతర్యామి స్పష్టం నిర్దిశ్యతే. ఆదిత్యాంతరో యం ఆదిత్యో న వేద అనే ఈ వాక్యం చేత, అంటే సూర్యుని లోపల ఉన్నాడు, ఉన్నప్పటికీ ఏ తత్వానైతే సూర్యుడు తెలుసుకోలేకపోతున్నాడో అని ఈ వాక్యం ద్వారా ఏం అవగతమవుతుంది అంటే వేదిక ఆదిత్యాది విజ్ఞానాత్మనో అన్య, తెలుసుకునే సూర్యుని కంటే భిన్నంగా విజ్ఞాన స్వరూపమైన వాడు ఇంకొకడు ఉన్నాడు అనేది ఈ వాక్యం మనకు తెలుపుతూ ఉంది. తెలుసుకున్నవాడు వేరు, తెలియవాడు వేరు ఉంటుందా లేదా? అందువల్ల తెలుసుకున్నవాడు ఎవరు? ఆదిత్యుడు. కాబట్టి తెలియబడి ఏంటిది? విజ్ఞాన స్వరూపమైన ఆత్మస్వరూపము.
ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు అని ఈ వాక్యం మనకు భిన్నత్వాన్ని తెలియజేస్తుందా లేదా ఏకత్వాన్ని తెలియజేస్తుందా? భిన్నత్వాన్ని తెలియ సూర్యుని కంటే అంతర్యామైన వాడు భిన్నమని తెలియజేస్తుంది. కాబట్టి శృతి ద్వారా హిరణ్యస్మశ్రు పురుషుడు అని ఏది చెప్పబడిందో దాని ద్వారా ఆ అంతర్యామైన వాడు గ్రహింపబడతాడే కానీ మూర్తి రూపంలో ఉన్న ఆ ఏకదేశంలో ఉన్నవాడు గ్రహింపబడడు. స ఏవాహిపి అంతరాదిత్య పురుషో భౌతుమరతి. ఆ అతనే అంటే అంతర్యామి ఉన్నవాడే హిరణ్యస్మశ్రు రూపంలో చెప్పబడిన ఆ పురుషుడు చెప్పబడతాడు గాని కేవలము పరిచ్ఛిన్నమైన ఆ జీవుడు చెప్పబడలేదు. ఇది శృతి సామాన్యాత్ తస్మాత్ పరమేశ్వర ఇహ ఉపదిశ్యతే ఇది సిద్ధం. అందువల్లనే ఇక్కడ అంటే ఈ యొక్క సూత్రంలో ఏది చెప్పబడిందో అక్కడ పరమేశ్వరుడే చెప్పబడతాడు గాని హిరణ్య సృష్టి ద్వారా జీవుడు లేదు ఒక మూర్తి ఆకారం కలిగిన వ్యక్తి అని చెప్పేదానికి అవకాశము లేదు అనేదాన్ని అంతఃధర్మోపదేశాత్ అని ఈ సూత్రం ద్వారా చెప్పబడిన విషయాన్ని ఈ సూత్రం కూడా భేద విపదేశాచ్ అనే సూత్రం కూడా నిర్ధారణ చేసింది. ఇప్పుడు ఎందుకు అక్షపురుషుడు హిరణ్యస్మశ్రు అనే పురుషుడు పరమాత్మ స్వరూపమే కానీ దానికంటే భిన్నమైన ఇంకొక ఒక ఆకారం కలిగిన వ్యక్తినిగా పరిచ్ఛిన్నంగా తీసుకునే అవకాశము లేదు అని నిర్ధారణ చేశారు. దాంతో ఒక అధికరణము పూర్తి అయిపోయింది. ఆకాశ తల్లింగాతో ఇంకొకటి వస్తుంది ఆకాశాధికరణం అనేది. దానిలో కూడా శృతివాక్యాన్ని అనుసరించి ఆకాశం అంటే భూతాకాశం తీసుకోబడుతుందా, ఆకాశం అంటే పరమాత్మ తీసుకోబడుతుందా? ఎక్కడ పోయినా అదే కదా. ఒకటి పరిచ్ఛిన్నాన్ని తీసుకోవడము, ఒకడేమో విశేషాన్ని తీసుకోవడము. పరిచ్ఛిన్నాన్ని కాదని విశేషాన్ని నిరూపణ చేస్తూ పోవడమే. ఎక్కడెక్కడ ఏ మంత్రాలు వచ్చినాయో ఆ మంత్ర ప్రకారంగా ఆ పరిచ్ఛిన్నాన్ని ఆ ఈశ్వరుని తీసుకొని పూర్వపక్షం చేసి ఆ పూర్వపక్షం ద్వారా మళ్ళీ సిద్ధాంతాన్ని సిద్ధీకరించేయడం. ఇక్కడ ఆకాశము ఆకాశాధికరణం కదా. ఆకాశస్థలింగాదో ఇదమానంతి ఒక శృతి ఏం చెప్తుంది? ఛాందోగ్య శృతి అంటే అస్య లోకస్య కా గతిరిత్యాకాశ ఇది హోవాచ. ఈ లోకానికి ఆధారమేంటిది? అస్య లోకస్య కా గతి. ఈ లోకానికి గతి ఏంటి? గతి అంటే ఆధారము. ఈ లోకానికి ఆధారం ఏంటిది అంటే ఆకాశ ఇది హోవాచ, ఆకాశం అని చెప్పబడింది. అంతేకాకుండా సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశే సముత్పంతే. సమస్త భూతాలన్నీ కూడా ఈ ఆకాశం నుంచే పుడుతూ ఉన్నాయి. రెండైనయా? ఈ లోకానికి గతి ఆధారం ఏంటంటే ఆకాశం. సమస్త భూతాలన్నీ కూడా ఆకాశం నుంచే ఉత్పన్నమవుతున్నాయి. తర్వాత ఆకాశం ప్రత్యస్థం యంతి, ఆకాశమందే లయిస్తూ ఉన్నాయి. ఆకాశో ఏవేభ్యో జయాన్ ఆకాశపరాయణం. ఇవన్నిటికంటే కూడా ఆకాశమే పెద్దది. అంతేకాకుండా ఆకాశమే పరాయణం అంటే అన్నిటికీ ఆధారభూతమైంది అని మాకు ఛాందోగ్య శృతి చెప్తోంది. సమస్త భూతాలు ఆకాశం నుంచి పుట్టినాయి. సమస్త లోకాలకు ఆధారము ఆకాశమే. మళ్ళీ చివరికన్నీ కూడా ఆకాశంలోనే లయిస్తూ ఉన్నాయి. అందువల్ల ఆకాశము అన్నిటికంటే పెద్దది, అదే పరాయణం అంటే ఆధారము అని ఈ శృతి ద్వారా మనకు తెలియవస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇందులో ఆకాశం చెప్పబడింది కదా, అందులో సంశయం. తత్ర సంశయ. ఈ వాక్యం లోపల ఈ శృతి వాక్యంలో ఆకాశం చెప్పబడింది కదా, అక్కడ సంశయం ఏంటి అంటే కిం ఆకాశ శబ్దేన పరం బ్రహ్మ విధీయతే ఉత భూతాకాశమితి. ఆకాశ శబ్దం చేత బ్రహ్మను గ్రహించాలా లేదు భూతాకాశాన్ని గ్రహించాలా అనేది సంశయం వచ్చేస్తుంది. వచ్చినందువల్ల ఎందుకు సంశయం వచ్చింది మీకు? ఉభయత్ర ప్రయోగ దర్శనాతు. రెండు చోట్ల కూడా ఆకాశం అనే శబ్దము ప్రయోగ దర్శనం చూపబడుతుంది. భూతాకాశంలో ఆకాశం అనే శబ్దము ప్రయోగం ఉంది. పరమాత్మ యందు కూడా ఆకాశం అనే శబ్ద ప్రయోగం కూడా ఉంది. అందువల్ల సందేహం వచ్చింది. సందేహం అప్పుడు వచ్చింది. సందేహం అంటే ఏంటిది? ఉభయ కోటిక జ్ఞానం సందేహం. రెండు రకాలుగా
వచ్చినప్పుడు అక్కడ సందేహం కలుగుతుంది. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇదా అదా, అవునా కాదా అని ఎప్పుడు కలుగుతుందంటే రెండు రకాలుగా మనకు కనిపించినప్పుడు. అందుకని ఇక్కడ భూతాకాశం కనిపిస్తుంది, పరమాత్మ యందు కూడా ఆకాశ శబ్దం ప్రయోగం మనకు కనిపిస్తుంది. కాబట్టి సందేహం వస్తుందా రాదా? అందువల్ల సందేహం వచ్చింది. కాబట్టి భూత విశేషే తావత్ సుప్రసిద్ధో లోకవేదయోరాకాశ శబ్ద. ఆకాశం అంటే మొట్టమొదలు ఎంత చిన్నపిల్లవాడని ఆకాశం అంటే ఏంటో కనిపిస్తూనే ఉంది కదా అంటాడు. లోకంలో ప్రసిద్ధమైందా లేదా? ప్రసిద్ధమైంది. తర్వాత మరి వేదంలో కూడా ఆకాశం అంటే దీన్ని చెప్తూ ఉంది. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాది వాయువాయురజ్ఞ అనేది దీన్ని చెప్తుంది. లోకంలో ప్రసిద్ధమైంది భూతాకాశమని. వేదంలో కూడా ఈ భూతాకాశమే ప్రసిద్ధమై ఉంది. భూత విశేషే తావత్ సుప్రసిద్ధో లోకవేదయోర్ ఆకాశ శబ్ద. భూత విశేషం అంటే పంచమహాభూతాల్లో మొట్టమొదటిది అని ఆకాశము అని వేదం ద్వారా ప్రతిపాదింపబడింది. తర్వాత లోకంలో కూడా ప్రసిద్ధమయ్యి ఉంది. కాబట్టి ఆకాశ శబ్దం చేత మరి ప్రయోగము కనిపిస్తూ ఉంది. తర్వాత బ్రహ్మణ్యపి క్వచిత్ ప్రయుజ్యమానో దృశ్యతే. బ్రహ్మమందు కూడా అక్కడక్కడ ఆకాశ శబ్దము ప్రయోగం చేయబడుతూ ఉంది. ఎత్ర వాక్యశేషావశాదు అసాధారణ గుణశ్రవణాదువ నిర్ధారితం బ్రహ్మ భవతి. ఎక్కడైతే వాక్యశేషం చేత అంటే వాక్యాలన్నీ చెప్పి దానిందు సమానంగానంగా అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ శేషం చేత బ్రహ్మస్వరూపాన్ని చెప్పబడుతుంది. లేదా అసాధారణ గుణశ్రవణాదవ, అసాధారణమైన గుణము ఆకాశ శబ్దంలో వినబడినందువల్ల కూడా. సాధారణం ఏంటిది? సమస్త భూతాలతో సాధారణంగా ఉండేది. అసాధారణం ఏంటిది అంటే ఇంకా దానిలో అన్వయం కాకుండా అయినా ఉండాలా, లేదు దానికి భిన్నమైన దాని అందు అన్వయమైన ఉండాలి. అలాంటి గుణం కలిగినప్పుడు కూడా అది బ్రహ్మకి వర్తిస్తుంది కానీ భూతాకాశానికి భూతాలకు వర్తించదు. అందువల్ల వాక్యశేష వశాదు అసాధారణ గుణ శ్రవణాదువ నిర్ధారితం బ్రహ్మ భవతి. వాక్యశేషం చేతనైనా నిర్ధారితం కావాలి, గుణ విశేషం చేతనైనా నిర్ధారణమైనందువల్ల ఏమవుతుంది? అక్కడ బ్రహ్మకు వర్తిస్తుంది కానీ భూతాకాశానికి వర్తించదు. ఏదేష ఆకాశో ఆనందో నాస్యాత్. ఈ ఆకాశము ఆనంద స్వరూపం కాకపోతే, ఈ ఆనంద స్వరూపం అనేది గుణ విశేషమా గుణ సామాన్యమా? గుణ విశేషమై ఉంటుంది. ఆనందం ఒక వస్తునిష్టమై ఉంటుంది. పోయి ఆకాశము ఆనంద స్వరూపమే అయినట్టయితే ఇది ఆకాశో నామరూపో నిర్వహిత. ఆ ఆకాశమే నామరూపాలను ప్రకాశింపజేస్తుంది, నిర్వహిస్తుంది. రెండైనయా యదంతరా తద్బ్రహ్మ. ఇది దేని యొక్క లోపల ఉందో అదే బ్రహ్మస్వరూపము, అదే బృహత్ అయింది. మొట్టమొదటిది ఏంటిది? గుణము, విశేష గుణము ఆనందం. ఆనందం ఆకాశానికి ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే అది జడము. అందుకొరకే ఏదైతే ఆనంద స్వరూపమో అది అన్నిటికీ ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది అని. అసలు ఆకాశం అంటే దానికి ఒక రూపము లేదు. ఎప్పుడు రూపము లేదో దానికి ఆనంద స్వరూపం అనే గుణం కూడా దానికి ఉన్నది ఒకటే గుణము, శబ్ద గుణకం. ఆకాశం ఒకటే శబ్దం అనేది ఉంది, ఆనందం అనేది దానికి లేదు. అందువల్లనే ఇక్కడ యదేష ఆకాశ ఆనందో నాస్యాత్. ఒకవేళ ఆకాశం ఆనందం స్వరూపం కాకపోతే ఒకటి ఆకాశో వైనామ, ఆ ఆకాశమే నామరూపో నిర్వహిత, నామరూపాలను నిర్వహిస్తుంది అని. ఈ విధంగా యదంతరా తద్బ్రహ్మ, అది దేని లోపల ఉంటుందో అదే బ్రహ్మస్వరూపము. అంటే నామరూపాలు నిర్వహించేదిగా ఉండాలా, ఆనంద స్వరూపమై ఉండాలా, అది అంతర్యామి అయి ఉండాలా, అదే బ్రహ్మస్వరూపమై ఉంటుంది అని ఛాందోగ్య శృతి కూడా చెప్పింది. మొదటి శృతి ఏంటిది? తైత్రీయ శృతి. యదేష ఆకాశం ఆనందో నాస్యాత్ అనేది తైత్రీయ శృతి. ఇప్పుడు చెప్పింది ఏం శృతి? ఛాందోగ్య శృతి. ఈ రకంగా
అతః సంశయ, అందువల్లనే శృతి ఈ విధంగా చెప్పింది కాబట్టి సంశయం వస్తుంది. ఏమని? భూతాకాశమా లేదు పరబ్రహ్మమా అనేది సందేహం వస్తుందా రాదా? కిం పునరత్రయుక్తం, ఈ రెండిట్లో ఏది అక్కడ మనకు అన్వయం అవుతుంది అనేది ప్రశ్న వచ్చింది. సమాధానం ఏంటిది? భూతాకాశం అనేది. భూతాకాశం అనేది యుక్తమవుతుంది. ఆకాశ శబ్దం చేత బ్రహ్మమును తీసుకునేదానికి అవకాశం లేదు అని ఎవరంటున్నారు? పూర్వపక్షి అంటున్నారు. కాబట్టి కుతః, ఎందువల్ల భూతాకాశం తీసుకోవాలా? తద్దు ప్రసిద్ధతరైన ప్రయోగమైన శీఘ్రం బుద్ధిమారోహతి, అది ప్రసిద్ధమైనందువల్ల తొందరగా బుద్ధి పట్టుకుంటుంది. కాబట్టి ఆకాశం అంటే ఇది పట్టుకుంటుందా బ్రహ్మను పట్టుకుంటుందా? అది ప్రసిద్ధమైంది, తొందరగా బుద్ధిలోకి వచ్చేస్తుంది. కాబట్టి భూతాకాశాన్ని తీసుకోవాలా. శీఘ్రం బుద్ధిమారోహతి, అది ఆకాశం అనగానే తొందరగా బుద్ధిలోనికి వెళ్ళిపోతుంది. నచ అయం ఆకాశ శబ్ద ఉభయో సాధారణ శక్యో విజ్ఞాతం, ఈ ఆకాశ శబ్దం ఏదైతే ఉందో ఉభయ సాధారణమయ్యేదానికి లేదు. ఉభయ సాధారణమనేదానికి, ఉభయ సాధనం అంటే బ్రహ్మకు వర్తిస్తుంది, తర్వాత భూతాకాశానికి కూడా వర్తిస్తుంది అనేదానికి అవకాశము లేదు, శక్యం కూడా కాదు. ఎందుకు? అనేక అర్థత్వ ప్రసంగాతు, అనేక అర్థాలు వస్తాయి. ఉన్న అర్థం కాకుండా ఇంకో అర్థం కూడా అవుతుంది. ఇంకోరు అంటారంటే ఇంకో వస్తువు కూడా ఆకాశ శబ్దం వస్తుంది, ఇంకో దానికి కూడా ఇంకో ఆకాశ శబ్దం వస్తుంది అన్నప్పుడు అసలు ఏమవుతుంది? ఈ ఆకాశం అనేది అసలు ఎగిరిపోతుంది. అసలు ఆకాశము ఏ పేరు దేనికైతే ఉందో దానికి వినియోగపడుతుంది, కానీ ఇంకో దానికి వినియోగం చేస్తే అవుతుంది అంటే ఆకాశ శబ్దానికి అనేక అర్థాలు వస్తాయి. అయితే అనేక అర్థాలు లేవని కాదు. సైంధవం అంటే గుర్రం ఉంది, ఉప్పు అనేది కూడా ఉంది. ఇప్పుడు అక్కడ రెండు అర్థాలు ఉన్నాయో లేవా? ఇప్పుడు ఆకాశం అనే శబ్దానికి కూడా మనము మరి భూతాకాశము బ్రహ్మమును కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుందా లేదా? ఉంటుంది. కానీ పూర్వపక్షం ఉంటుందా అంటే ఆ విధంగా తీసుకున్నట్టయితే అనేక అర్థాలు వస్తున్నాయి కాబట్టి తీసుకునేదానికి అవకాశం లేదు. తస్మాత్ బ్రహ్మని గౌణ ఆకాశబ్దో భౌతమరతి విభుత్వాదిభిర్హి బౌభిర్ధర్మై సదృశమాకాశేన బ్రహ్మ భవతి. అందువల్ల బ్రహ్మమందు ఏ ఆకాశ శబ్దమైతే ప్రయోగం చేయబడిందో అది గౌణం గాని ముఖ్యం కాదు. గౌణం ఎప్పుడవుతుంది అంటే సాదృశ్యంగా ఉన్నప్పుడు. అదే కదా, సాదృశ్యంగా ఉన్నప్పుడు సింహో దేవదత్త అన్నారు. ఈ దేవదత్తుడు సింహమయ్య అన్నాం. సింహం అంటే సింహమేనా? గౌణమా ముఖ్యమా? ఆ సింహం అనే శబ్దం ముఖ్యం ఎక్కడ అంటే ఆ అరణ్యంలో ఉండేదానికి వర్తిస్తుంది. కానీ గౌణంగా ఎవరికి వర్తిస్తుంది? దేవదత్తుడు వస్తుంది. అట్లాగే ఆకాశం శబ్దం ముఖ్యంగా అక్కడ సింహాని శబ్దానికి ఆ అరణ్యంలో ఉండే సింహానికి వర్తించి దేవదత్తుడి పైన గౌణంగా ఎట్లాగైతే ఉందో అట్లాగే ఆకాశం అనే శబ్దం కూడా భూతాకాశంగా ముఖ్యంగా వర్తించి బ్రహ్మమందు గౌణంగా వర్తిస్తుంది. ఎందుకంటే దాని మాదిరి వ్యాపకమైంది కాబట్టి, దాని మాదిరే ఆకాశం మాదిరిగా వ్యాపకమైంది కాబట్టి ఇక్కడ ఆకాశబ్దం ఏదైతే ఉందో మరి విభుత్వాదిభిర్హి బహు ధర్మై, విభుత్వము తర్వాత ఇంకా అనేక ధర్మాలు ఏమన్నాయి? కంటికి కనిపించకుండా ఉండేది సర్వాంతర్యామిత్వం. ఆకాశం ఎట్లా అయితే ఉందో ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య, అక్కడ కూడా ఇచ్చారు లేదా? ఆకాశం మాదిరిగానే అన్నిటి నుండి నిత్య రూపమై కూడా ఉంటుందని శృతి స్మృతులు ఆ విధంగా చెప్తున్నాయి. ఆకాశానికి సమానంగా కొన్ని ధర్మాలు కలిగినందువల్ల గౌణ రూపములో ఆకాశ శబ్దం బ్రహ్మమందు వర్తిస్తుంది, కానీ ముఖ్య రూపంలో వర్తించే అవకాశము లేదు అని. అందువల్లనే తస్మాత్ బ్రహ్మని గౌణ ఆకాశ శబ్దో భౌతమరతి విభుత్వాదిభి, విభు వ్యాపకం వగైరైన బహువిధర్మై సదృశం ఆకాశేన బ్రహ్మ భవతి. ఆకాశ సదృశంగా బ్రహ్మ ఉంది అని చెప్పేదానికి ఇప్పుడు ఆకాశ సదృశంగా బ్రహ్మ అన్నప్పుడు సింహం మాదిరిన దేవదత్తున్నప్పుడు సింహం ముఖ్యమైనదా దేవదత్తుడు ముఖ్యమయ్యాడా?
అట్లాగే ఆకాశ ధర్మాలు కలిగినందువల్ల ఆకాశంతో సమానమైన వాడు బ్రహ్మ అన్నప్పుడు ఇప్పుడు బ్రహ్మ గౌణమా ముఖ్యమా? బ్రహ్మ గౌణమైంది. ఆకాశం మాదిరి అన్నప్పుడు ఒక సింహం మాదిరి అన్నప్పుడు సింహం ముఖ్యమైందా? ఆ దేవదత్తుడా? సింహం ముఖ్యమైంది. మరి ఇక్కడ ఆకాశం మాదిరి బ్రహ్మ ఉన్నప్పుడు బ్రహ్మ ముఖ్యమా ఆకాశం ముఖ్యమా? ఆకాశం ముఖ్యమైంది, బ్రహ్మ గౌణమైంది. ఉపమానం ఎప్పుడైతే ఇస్తామో ఆ ఉపమేయము గౌణం అవుతుంది, ఉపమానమేమో ముఖ్యం అవుతుంది. సింహం మాదిరి దేవదత్తుడు అన్నాము, అప్పుడు సింహం ముఖ్యమైందా దేవదత్తుడు ముఖ్యమయ్యాడా? అట్లాగే ఆకాశం మాదిరి బ్రహ్మ అన్నప్పుడు ఏది ముఖ్యం అవుతుంది? ఆకాశం ముఖ్యమైంది, బ్రహ్మ గౌణమైంది. ఎందుకంటే దానికి సదృశమైన కొన్ని గుణాలు కలిసినందువల్ల వ్యాపకము, సర్వాంతర్యామిత్వము, విభుత్వము ఇవన్నీ కూడా ఆకాశానికి ఉన్నాయి, ఈ బ్రహ్మకు కూడా ఉన్నాయి. ఆ ఉద్దేశం చేత బ్రహ్మను ఆకాశం అంటే అనవచ్చు, కానీ ముఖ్యంగా చెప్పేదానికి అవకాశము లేదు అని గౌణమే కాని ఆకాశ శబ్దము ముఖ్యము కాదు. భూతాకాశముందు మాత్రమే ఆకాశము అనే శబ్దము ముఖ్యము అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం. నువ్వు అప్పుడు ముఖం నల్లవేయబోకు, ఇది పూర్వపక్షి అంటున్నాడు. అందువల్ల నను భూతాకాశ పరిగ్రహే వాక్యశేషో నోపబద్యతే. ఒకవేళ నువ్వు అంటానేమో ముఖ్యసేవ ఆకాశస్య గ్రహణం, నన్ను భూతాకాశపటి ఒకవేళ ఆకాశ శబ్దం చేత భూతాకాశాన్ని గ్రహించినట్టయితే వాక్యశేషమోపబద్ధితో వాక్యశేషం ఉపపన్నం కాదు, దానికి సమన్వయం కాదని ఒకవేళ నీవు అంటావేమో అని ఎవరు అడుగుతున్నారు? పూర్వపక్ష సిద్ధాంతాన్ని అడుగుతున్నాడు. వాక్యశేషము సమన్వయం అక్కడ కాదు, ఆకాశం శబ్దం చేత భూతాకాశాన్ని తీసుకున్నందువల్ల సర్వాణి హవ ఇమాని భూతాన్ని ఆకాశాది సముత్పత్తి ఇత్యాది. ఈ సమస్త భూతాలన్నీ కూడా ఆకాశం నుంచి ఉత్పన్నమవుతున్నాయి అని ఈ వాక్యము బ్రహ్మకు వర్తిస్తుంది కానీ ఆకాశానికి వర్తించదు, సమన్వయం కాదు అని ఒకవేళ అంటావేమో నీవు. అక్కడ నైష దోష, అక్కడ దోషమేమి రాదు. ఎందుకు రాదంటావా? భూతాకాశస్యాపి వాయువాదిక్రమ